మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా మారెను లోలోన విరిసే ఊహలలో పరువము నీదేలే విరిసే ఊహలలో పరువము నీదేలే మదనుని కన్నులలో మగసిరి నీదేలే మదనుని కన్నులలో మగసిరి నీదేలే సైగలతో కవ్వించే జౌవని నీవే మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా మారెను లోలోన తలపుల పందిరిలో కలలే కందామా తలపుల పందిరిలో కలలే కందామా కరగని కౌగిలిలో కాపురముందామా కరగని కౌగిలిలో కాపురముందామా కనరాని తీరాలే కనుగొందామా మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా మారెను లోలోన. అపరగంధర్వులైన ఘంటసాల సుశీలమ్మల గానం 2 దశాబ్దాల పాటు శ్రోతలను ప్రేక్షకులను ఆనందార్ణవంలో ముంచెత్తాయి. అత్యంత మధురంగా ఆలపించే ఈ జంట గాయకులకు తోడుగా సినారే గారి అమోఘమైన సాహిత్యం, టీవీ రాజు గారి వీణుల విందైన సంగీతం జతగా కలవడం వల్ల అవి అమృతప్రాయమైనాయి. వీరందరి మేలు కలయికతోటి ఆ పాటలన్నీ ఒక దివ్యమైనటువంటి గానాన్ని ఇలపై నెలకొల్పాయి. పిడుగురాముడు చిత్రం ఇలాంటి అందాల శ్రావ్యమైనటువంటి గీతాలకు పెట్టింది పేరు. నందమూరి నటరత్న రాయశ్రీ గారు ఈ పాటలకు నటించినటువంటి తీరు మహాద్భుతం. సంగీత ప్రపంచంలో జంటలుగా ప్రసిద్ధికెక్కిన నటులు, గాయకులు, సంగీతకారులు, సాహితీ స్రష్టల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటిలో ముందు వరుసలో ఉండేది ఘంటసాల సుశీలమ్మల యుగల గీతాలు. అవి అజరామరమై తెలుగు ప్రేక్షకుల మానసికానందానికి కారణమయ్యాయి.
ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలువాలి. ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. ఏ మబ్బు మాటున్నావో, ఏ పొదల చాటున్నావో, ఏ మబ్బు మాటున్నావో, ఏ పొదల మాటున్నావో, ఏ గాలి తరగల పైన ఊగి ఊగిపోతున్నావో, ఏ గాలి తరగల పైన ఊగి ఊగిపోతున్నావో, కలగా నన్నే కవ్వించేవు. ఈ రేయి నీవు నేను. సంగీతానికి ఉన్న ప్రత్యేకత శృతి, లయ, స్వరం. వాటితో పాటు సాహిత్య ఉత్కృష్ట సృష్టి స్థితి పాటకు మధురమైన శ్రావ్యతను అందిస్తాయి. సంగీతంతో కలిసి మనసు, తనువును రెండింటిని పులకరింపజేసి మానసిక ఉత్తేజాన్ని కలుగజేస్తాయి. అదే మహోత్కృష్టమైన ఆనంద స్థితి, తాదాత్మ్య స్థితి. తదనుగుణంగా మెదడు ఆజ్ఞతో శరీరంలో, ముఖ్యంగా హృదయము, జీర్ణాశయంలో సంతోషకర్తలైనటువంటి అణువులు విడుదలవుతాయి. సంగీతం అనేది మీకు తెలుసు, లోతైన భావోద్వేగాలను కదిలించినప్పుడు డోపమైన్ అనే హార్మోను విడుదలవుతుంది. సహజ మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించే సెరోటోనిన్ మరియు ఎండార్ఫిన్లు హార్ట్ బీట్ను తక్కువ చేస్తాయి, బీపీని తక్కువ చేస్తాయి, నొప్పికి కారణమైనటువంటి కార్టిసోల్ లాంటి పదార్థాల విడుదలను తగ్గించేస్తాయి. తద్వారా ఆయుష్ను పెంచుతాయి, ఆనందాన్ని పెంచుతాయి. సాహిత్యం, సంగీతం జతగా ఈ ఫలితాన్ని ఇనుమడింపజేస్తాయి. జంటలుగా గానం, సంగీతం, సాహిత్యం విభాగాలలో కీర్తిని ఆర్జించిన వైనం తెలుగు కళారంగంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. పెరుగుడాముచ్చు చిత్రం కోసం టీవీ రాజు గారి సంగీతం, సినారే గారి సాహిత్యం, ఇందులో ఉన్న పాటలన్నీ హిట్ సాంగ్సే. ఈ మధురమైన పాటలు శ్రోతలను చేశాయి. పిలిచిన పలుకవు ఓ జవరాల, పిలిచిన పలుకవు ఓ జవరాల, చిలిపిగా నన్ను చేరరావా రావా, పిలిచిన పలుకవు ఓ జవరాళ. కలువల రాయడు చూసే వేళ, కలువల రాయడు చూసే వేళ, చెలియను కవ్వింతు వేళ ఏలా, కలువల రాయడు చూసే వేళ. చల్లగా విరిసే నీ చిరునవ్వులు, చల్లగా విరిసే నీ చిరునవ్వులు, మల్లెలు కురిసెను నాలోనా. తొలి చూపులలో చిలికిన వలపులు, తొలి చూపులలో చిలికిన వలపులు, తొందర చేసెను నీలోనా,
పిలిచిన పలుకవు ఓ జవరాల, చిలిపిగా నన్ను చేరరావా రావా. పిలిచిన పలుకవు ఓ జవరాల, జగముల నేలే సొగసే నీదని, జగముల నేలే సొగసే నీదని, గగనములో దాగే నెలరేడు, మనసును దోచే మరుడవు నీవని, మనసును దోచే మరుడవు నీవని, కనుగొంటినిలే ఈనాడు. పిలిచిన పలుకవు ఓ జవరాళ, చిలిపిగా నన్ను చేరరావా రావా. కలువల రాయడు చూసే వేళ, చెలియను కవ్వింతు వేళ ఏలా. పిలిచిన పలుకవు ఓ జవరాల. పిడుగురాముడు చిత్రం యొక్క టైటిలు ఒక అర్థాన్నిస్తే, ఆ చిత్రంలో నటరత్న గారు రాజకుమారుని వేషంలో రాజసం చిందిస్తూ అందంగా నర్తించినటువంటి తీరు కళ్ళు జిగేల్మంటాయి. రాజశ్రీ గారు చాలా తక్కువ సినిమాలలో ఎన్టీ రామారావు గారితో నటించారు, కానీ ఈ సినిమా ఆమెకు బహుశా నేను అనుకుంటాను చాలా 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 కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. ఆమె నాట్యం చూడడానికి కనుల విందై, ఎన్టీ రామారావు సరసన రాజశ్రీ గారే నటించాలి అనంత గొప్పగా ఉంది. ఎన్ని పాటలు, సినారే గారి సాహిత్యం, టీవీ రాజు గారు సంగీతం, మనసులను పులకరింపజేసి హృదయాలను ద్రవించి ప్రేమ సాగరంలోకి తీసుకుపోతాయి. ఎన్ని సినిమాలో 1950, 60 దశకంలో